టీవీ తెలుగు. మంగళగిరి మట్టిలో మరో ఆనిముత్యం మెరిసింది. అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై తెలుగు కుర్రాడు పతకాల పంట పండించాడు. తైవాన్ వేదికగా జరిగిన అరిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో హసీష్ ఏకంగా 5 పతకాలను కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాడు. స్కేటింగ్ రింగ్ లో హసీష్ అడుగు పెడితే పతకం ఖాయం కావాల్సిందే. మంగళగిరి డోరాస్ నగర్ కు చెందిన ఈ యువ క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. 2021 నుంచి టీమిండియా కోచ్ సత్యం పర్యవేక్షణలో కఠోర శిక్షణ పొందుతున్న హసీష్ తన ప్రయాణంలో విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు. 2024లో పొలాచీలో జరిగిన 62వ జాతీయ పోటీలో స్వర్ణ పతకంతో మొదలైన హసీష్ ప్రస్థానం ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరింది. మా బాబు ఆశీష్ చిన్నప్పటి నుంచి కూడా స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆడుకునే బొమ్మల బదులు స్కేట్స్ కొనిపెట్టమని నన్ను బాగా ఫోర్స్ చేశాడు. బొమ్మలు కొనుక్కోరా, స్కేట్స్ ఎందుకంటే, లేదు నాకు స్కేట్సే కావాలని చెప్పేసి ఫోర్స్ చేశాడు. నేను ఆ రోజు వర్క్ చేసి స్కేట్స్ కొని వీడికి ఇచ్చాను. నేను చాలా తృప్తి చెందాను ఆ రోజు. కానీ ఈరోజు నేషనల్లో ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించి నాకు అదే తృప్తి మళ్ళీ ఈరోజు పొందాను. ఎలాగంటే నా వర్క్ చిన్న వర్క్, ఇంటీరియల్. ఈడు టార్గెట్ చాలా పెద్దది, రీచ్ అవ్వాలంటే ఎలాగని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. కానీ ఈడు సంపాదించే మెడల్ బదులు ఆ టెన్షన్ కూడా నాకు పెద్ద టెన్షన్ అనిపించట్లా. ఎలాగలాగా నేను చేసి వాడికి ఏర్పాటు చేస్తున్నాను. నేషనల్ వరకు ఓకే, ఇంటర్నేషనల్ అంటే కొంచెం బడన్ అయిపోతుంది. అయినా కానీ ఎంతో కొంత చూస్తున్నాను. కానీ ఏదన్నా హెల్ప్ ఉంటే నాకు బెస్ట్ అని అనిపిస్తుంది. అది ఇక దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తాడు అనేది చూడాలి. మీడియా మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. నా నేము రాజు సార్. నా నేము మెరుగుపాల రాజు. లో చేసిన వాళ్ళు స్టేట్, ఇంటర్నేషనల్, సెషన్స్, వరల్డ్ మెడలిస్ట్ అయ్యారు. ఆయన శిష్యరికంలో చేర్పించాలని నేను విజయవాడలో 2021 నుంచి పెద్దవాళ్ళ తీరులో రెంట్ హౌస్ తీసుకొని ఆయన దగ్గర జాయిన్ చేశాను. ఆయన శిష్యరికంలో 4 సంవత్సరాల్లోనే బాబు పొలాచీలో 2024 62వ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో బాబు ఇన్లైన్ ఫ్రీ స్టైల్ అండర్ 14లో జూనియర్ విభాగంలో బాబుకి నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ నేషనల్ గోల్డ్ మెడల్ నుంచి 2025 తైవాన్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. దానికి నాకు చాలా సంతోషం వేసింది. ఎంత బర్డన్ అనిపించింది. ఇంటర్నేషనల్స్ అంటే ఖర్చులతో కూడుకున్నది. మా వారు మెరుగుపాల రాజు, ఆయన మేమిద్దరి సహాయంతో నేను ఇంటర్నేషనల్స్కి తీసుకెళ్లాలనే సంకల్పంతో బాబుని ముందుకి ఇంకా ప్రతిభను చూసి, బాబు ఇంకా ఇంట్రెస్ట్ని చూసి మేము ముందుకు తీసుకెళ్ళాము. సత్యం సార్ సపోర్ట్ చేశారు. అదే ఇంటర్నేషనల్లో పోయినసారి తైవాన్లో బాబుకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ సిల్వర్ మెడల్ ఒక పాయింట్తోనే గోల్డ్ మిస్ అయింది అన్న దాంతో మేము మళ్ళీ ట్రైనింగ్ మొదలు పెట్టాము. సత్యం సార్ ప్రతిరోజు మేము చేసిన దానికి అంటే ఆ సార్ ఇక్కడ ఉండరు, వైజాగ్లో ఉంటారు. ఆయన టీమిండియా కోచ్ అవడంతో రాష్ట్రాలు తిరుగుతారు. ప్రతి పిల్లల్ని కాంపిటీషన్స్కి రెడీ చేస్తారు. ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి మేము వాట్సాప్లో ఎంటీఎంసీ రింక్లో ప్రాక్టీస్ చేస్తాడు మంగళగిరి ఆత్మకూరులో. ఆ బాబుకి ఎంటీఎంసీ రింక్ అలీం బాషా గారు ప్రత్యేక సమయం అనేది ఇవ్వడం జరిగింది. అందరితో పాటు కాకుండా బాబుకి విడిగా 7:30 నుంచి 9:30 వరకు ప్రాక్టీస్ సమయం ఇచ్చారు. ఆ సమయంలో బాబు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోస్ తీస్తాను. నేను తీసి సత్యం సార్కి నేను పోస్ట్ చేస్తాను. ఆయన ఆ వీడియోస్ కరెక్షన్ చేసి మళ్ళీ మాకు సెండ్ చేస్తారు. మళ్ళీ మేము ఆ వీడియోస్ అలా ఆన్లైన్లో మాకు క్లాసెస్ చెప్తారు సత్యం సార్. ఆ కరెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వారానికి 2 రోజులు సార్ విజిట్ చేస్తారు. విజయవాడ డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంకి వస్తారు. శుక్ర శని వారాల్లో ఉంటారు. ఆ 3 వారాలు కూడా కొత్త మెళుకువలు, కొత్త టెక్నిక్స్ నేర్పిస్తారు. ఇంకా ఏమైనా కావాలంటే మేము వైజాగ్ వెళ్ళి నేర్చుకుంటాం. ఈ విధంగా చేయడం వల్ల బాబు 2026లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎంపికయ్యాడు. 4 జరిగాయి. 4 ట్రైనింగ్ సెక్టార్లో బాబు గోల్డ్ మెడల్లోనే ఉన్నాడు. ఈ విధంగా చేయడం వల్ల బాబు 2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఆఫ్ ఓపెన్లో 13 నుంచి 19 వరకు జరిగిన కాంపిటీషన్స్లో బాబుకి 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. దీనికి గాను నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రింక్ ప్రొవైడ్ చేసిన ఎంటీఎంసీ రింక్ కమిషనర్ గారికి,
అదేవిధంగా మా కోచింగ్ ఇచ్చిన సత్యం సార్ గారికి, మాకు ఇన్ని సెలవులు ఇచ్చి మాకు స్టడీస్లో ఎలాంటి ల్యాబ్స్ లేకుండా అరవింద్ యాజమాన్యంగా ఇంద్రాణి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మన లోకేష్ సార్ ఎమ్మెల్యే సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు హసీష్. నేను ఒక ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ని. నేను 10th క్లాస్ అరవింద స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాస్ అరవింద స్కూల్లో చదువుతున్నాను. మా మదర్ పేరు శివమాధవి, మా ఫాదర్ పేరు మెరుగుపాలరాజు, మా తమ్ముడి పేరు లిఖిత్, మా అమ్మమ్మ గారి పేరు భారతి. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ముందు ప్రాక్టీస్కి వెళ్తున్నాను. అలానే మా కోచ్ సత్యం సార్, ఆయన టీమిండియా కోచ్. ఆయన వైజాగ్లో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మంత్కి 2 సార్లు వచ్చి నేర్పిస్తారు. ఇంకా ప్రతిరోజు ఆన్లైన్లో నేను నేర్చుకుంటాను సార్కి వాట్సాప్ పెట్టి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే హాలిడేస్ ఉన్నప్పుడు నేనే వైజాగ్ వెళ్ళి నేర్చుకుంటాను. ఇలాగా సత్యం సార్ కోచింగ్ దగ్గర, చిట్టిబాబు సార్ కోచింగ్ దగ్గర, ఏపీ టీమ్ కోచ్ చిట్టిబాబు సార్, వీళ్ళిద్దరు సపోర్టింగ్తోనే నేను ఇలా మెలకువలు అన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇలానే మన ఎంటీఎంసీ రింక్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, శ్యామ్ సార్కి, పవన్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ టైం అయినా కమిషనర్ సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రింక్ ఇచ్చారు. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఇలా వచ్చాను. ఇంకా మా స్కూల్ స్కేటింగ్లోనే కాదు, స్కూల్లో కూడా ఎలాంటి గ్రేడ్స్ తగ్గనివ్వకుండా మా స్కూల్ వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. మా హెడ్ మిస్ట్రెస్ మేడం పేరు ఇంద్రాణి మేడం, మా ప్రిన్సిపల్ సార్ పేరు అరవింద్ సార్, నవ్య మ్యామ్, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలానే మా సబ్జెక్ట్ టీచర్స్ నవ్య మ్యామ్, రజియా మ్యామ్, నాజియా మ్యామ్, సోషల్ సార్, గోస్ భాష సార్, మ్యాథ్స్ సార్, వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడం మూలంగానే నా స్టడీస్లో కూడా ఏ స్కోర్లోనే ఉంటాను. ఎలాంటి తగ్గనివ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన లోకేష్ గారికి కూడా, లోకేష్ అన్నకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 5 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 2 సిల్వర్స్, ఒక సిల్వర్, 2 గోల్డ్స్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. 7+8+ కంట్రీస్ నాతో తలపడ్డాయి. 20+ పార్టిసిపెంట్స్ చేశారు. వీళ్ళందరి మీదుగా గోల్డ్ సంపాదించడం అనేది చాలా కష్టం. వీళ్ళందరి మీదుగా నేను 2 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సంపాదించాను.